ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మిమ్మును ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాది దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను తన సమాధానముతో నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28వ సువార్త వచ్చిన భాగములై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సువార్త ఈ వచ్చిన భాగాలు నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ సువార్త ఈ వచ్చిన ఈ భాగాల్లో మరి దేవుని యొక్క వాగ్దానముతో కూడిన ఆశీర్వాదము కూడా ఉంది. ఈ విషయాన్ని గమనించండి. నేను చదువుతున్నాను ఈ సువార్త వచ్చిన భాగాలను. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను, గనుక అవి అన్నిటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అనేటటువంటి ఈ వాగ్దానాన్ని ప్రియా దేవుని బిడ్డలారా, శిష్యుల సమక్షములో తన స్వరమును వింటూ, అంటే ఆయన చెప్పుచున్నటువంటి బోధలను వింటూ వాటిని విశ్వసించుచు ఆయనను వెంబడించుచున్నటువంటి వారికి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఈ వాగ్దానము యేసుక్రీస్తు ప్రభువారితో ఆ దినాలలో కలిసి సంపూర్ణ సేవ చేయుచున్నటువంటి ఆయన యొక్క శిష్యులకు కూడా చెందేదిగా ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన శిష్యులు కూడా ఆయన్ని వెంబడిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సువార్త ఈ వచ్చిన ఈ భాగం యొక్క సందర్భాన్ని మనం తెలుసుకోకముందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సువార్త ఈ వచ్చిన ఈ భాగములో నా గొర్రెలు నా స్వరము వినును అనేటటువంటి మాటను యేసు ప్రభువారు ఇక్కడ వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ వాగ్దానములో నా గొర్రెలు అని ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రభు మరి అంటున్నటువంటి ఈ గొర్రెలు ప్రియా దేవుని బిడ్డలారా సాధారణ సంబంధమైనటువంటి మరి ఆ ఒక పశుజాతికి సంబంధించినటువంటి గొర్రెలు కాదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ గొర్రెలు ఎవరు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు తన వలె నిష్కలంకమైనటువంటి, అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించుచు ఆయన యొక్క బోధలను ఆధారము చేసుకొని మరి ఆయనలో మరి నడిపించబడుతున్నటువంటి ఆనాటి ఆయన శిష్యులు, ఆనాటి మరి ఆయన బోధలు విని ఆయన విశ్వసించిన ప్రజలు, నేటి దినాల్లో ఆయన విశ్వసించి ఆయన దేవునిగా కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క మాట వర్తిస్తూ ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, గొర్రెలు మరి ఎటువంటి స్థితిని కలిగి ఉంటాయో అటువంటి స్థితిని మరి లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభువారు కలిగి ఉండి సర్వమానవాళి పాపాల స్థానములో తను తాను పరిశుద్ధమైన బలిగా యేసు ప్రభువారు మొదట తను తాను అర్పించుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అదే స్థితిని ఎవరైతే యేసు ప్రభువలే నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైనటువంటి జీవితాన్ని తన ప్రజలుగా ఉన్నవారు కలిగి ఉండుటే ప్రియా దేవుని బిడ్డలారా మరి గొర్రెకు ఉన్నటువంటి ఈ యొక్క మరి మంచి గుణ లక్షణాలకు సంబంధించినటువంటి ఆత్మీయ స్థితి అయి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. గనుక యేసును విశ్వసించిన వారే ఈ గొర్రెలు, ఆయన బోధను విని ఆయన్ని వెంబడిస్తున్నటువంటి విశ్వాసులే ప్రియా దేవుని బిడ్డలారా ఈ గొర్రెలు అయి ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే మరి ఆత్మ సంబంధమైనటువంటి అర్థాన్ని నేను మీకు తెలియజేయడానికే ఎంత వివరముగా తెలియజేయడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానానికి సంబంధించిన సందర్భాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈ వాగ్దానమును మన ప్రభు అయినటువంటి మరి యేసుక్రీస్తు వారు మరి ఈ సందర్భంలో ఆయన ఇచ్చుటకు లేక చెప్పుటకు ప్రధాన కారణము ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, యూదులలో యేసు ప్రభువారు బోధించేటటువంటి బోధల విషయమై రెండు అభిప్రాయములు గల రెండు గుంపులు ఈ సందర్భంలో మనకు కనబడుతూ ఉంటాయి. అంటే యూదుల్లోనే మరి రెండు గుంపులు మనకు కనబడుతూ ఉంటాయి. మొదటి గుంపు గురించి మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 19-20లో మనం చూస్తున్నప్పుడు అక్కడ
వారు ఇలా అంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తుని వారు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు అని వ్యంగ్యంగా ఎగతాళిగా మాట్లాడుతూ, తక్కువగా మాట్లాడుతూ ప్రియా దేవుని బిడ్డలారా మరి వాని మాటలు ఎందుకు వినుచున్నారని మాట్లాడగా, ఆయన బోధ ఎందుకు వినుచున్నారని మాట్లాడగా, ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. యేసు ప్రభు వారు చెప్పేటటువంటి మాటలు కానీ ఆయన బోధలు కానీ ఎందుకు వినుచున్నారనే ఒక గుంపు యూదుల్లోనే అక్కడ ఉన్నట్లు మనకి ఈ యొక్క సువార్త ఈ వచ్చిన భాగాల ద్వారా తెలియపరచబడుతుంది. వారిలోనే రెండవ గుంపు ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్త 10:21లో ఈ రెండవ గుంపు అయినటువంటి యూదులు వారు ఇలా అనడం మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు బోధించు మాటలు దయ్యము పట్టిన వాని మాటలు కావు అని చెప్పుచు, దయ్యము ఆత్మ కదా, మరి అది గుడ్డివాని కన్నులు తెరవలేదు కదా అని చెప్పుతూ ప్రియా దేవుని బిడ్డలారా మొదటి గుంపు వారికి జ్ఞానము కలిగేటటువంటి మాటలు చెప్పు సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా అది కూడా మరి ఆ ఒక సందర్భంలో ఆలయ ప్రతిష్ఠ పండుగ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా ఈ రెండు గుంపులు కూడా యెరూషలేములో ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సమయంలో యూదులు యేసు ప్రభు వారికి వేసే కొన్ని ప్రశ్నల సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు వారిలో కలిగినటువంటి సందేహాలకు జవాబుగా చెప్పుచు తన బోధలు విని తనను విశ్వసించి తనను వెంబడించు వారికి కలిగే ఈ వాగ్దాన దీవెనను తెలియపరచుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభు వారు ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని ఏ సందర్భంలో ఆయన తెలియపరిచారో ఆ సందర్భ విషయాలు మరి మీకు తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రియా దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 10:27-28లో ప్రభు ఆయన బోధను వినువారి విషయమై ఆయన చెప్పుచూ ప్రియా దేవుని బిడ్డలారా నా బోధను నా స్వరమును వినువారినే నేను ఎరుగుదును అనేటటువంటి మాటను యేసు ప్రభు వారు అక్కడ అనుటను మనం చూస్తూ ఉంటాం. అంటే వినని వారిని వినని వారిని నేను ఎరుగను అనేటటువంటి అర్థము కూడా మరి ఇందులో మనకు కనబడుతుంది. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆయన ఎరిగేటటువంటి వారి పరిస్థితులు ఎలా ఉంటాయని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, ఇర్మియా గ్రంథం 1:4లో మనం చూస్తున్నప్పుడు ఇర్మియా విషయమై దేవుడు అంటున్న మాటలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని అనుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఎరిగేటటువంటి మనుషులుగా ఇర్మియా వలె ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా జనములకు ప్రవక్తలుగా ఉంటాము, యాజకులుగా కూడా మనం ఉంటూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు సమస్త ప్రజలకు కూడా ఆశీర్వాదకరముగా మనం చేయబడతాం. ఎవరి ద్వారా అంటే దేవుని ద్వారాని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు దేవుడు ఎరిగే వారిగా ఉండే వారి యొక్క సమస్త బాధ్యత ఆయనదే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ఇంకొంత వివరముగా మీకు అర్థము కావాలంటే ఇర్మియా గ్రంథం 1:4 10, 18, 19 వచనాల ద్వారా మీకు తెలియపరచబడతాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా నిత్యజీవము దేవుడు ఎరిగే మనుషులకు మాత్రమే ఇవ్వబడును, వారు ఎన్నటికీ నశించరు సరికదా, ఎవడును వారిని ఆయన చేతిలో నుండి అపహరింపలేరు, చివరకు సాతానుగాడు కూడా అపహరింపలేడు అని దేవుడి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క చేతిలో సత్యం ఉన్నది, దేవుని యొక్క చేతిలో న్యాయం ఉన్నది. దేవుని చేతిలో ఉన్న సత్యాన్ని న్యాయాన్ని ఎవరు కూడా అపహరింపలేరు అనే విషయాన్ని కూడా మనం తప్పక ఈ వాగ్దాన వివరణ ద్వారా మనం ఈ ఉదయకాల సమయంలో తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే కయీను హేబేలును చంపివేశాడు, హేబేలు నీతిమంతుడని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క చేతిలో న్యాయం ఉంది. మరి భూమి మీద ఉన్నటువంటి మరి చాలా సాక్ష్యాలను చెరిపివేయగలిగాడు. ఎవరు కయీను ప్రియా దేవుని బిడ్డలారా దొరకకుండా ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు చూచుచున్నవాడు గనుక ఆయన దగ్గర న్యాయం ఉంది గనుక దేవుడు కయీనుని మొత్తాడు. కయీను దేశదిమ్మరిగా మరి తన బ్రతుకు దినములన్నీ కూడా దేశదిమ్మరిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం, దేవుని యొక్క శాపాన్ని పొంది. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా గిబియోనీయులను సౌలు కుటుంబీకులు అన్యాయముగా వారిని చంపివేశారు.
ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క పరిస్థితి దేవుని యొద్దకు చేరింది. ఆయన న్యాయవంతుడు గనుక ఆయన ఏం చేశాడంటే గిబియోనీయులకు ఆయన న్యాయము చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. సౌలు కుటుంబీకులందరూ వారు నరహంతకులని తెలియపరచబడేటట్లు చేసి రాజైనటువంటి దావీదు కాలములో సౌలు యొక్క ఆ కుటుంబంలో ఉన్న 7గురిని ఉరి తీయించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా అధికారము కలిగినటువంటి ఆహాబు, యెజెబెలు ప్రియా దేవుని బిడ్డలారా, నీతిమంతుడైనటువంటి నాబోతు యొక్క ఆ ఒక తోటను వారు ఏం చేశారంటే పొందుకునే విషయంలో ఆయన రాళ్ల చేత కొట్టి చంపించి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ స్వాస్యాన్ని వారు సొంతము చేసుకుని మరి ప్రయత్నము చేసి మొత్తానికి సొంతము చేసుకున్నారు. ఆ ఒక సాక్ష్యాలను వారు ఏం చేశారంటే చెరిపివేశారు. కానీ చూచుచున్నటువంటి దేవుడు మరి ఆయన చేతిలోంచి న్యాయాన్ని ఎవరు అపహరింపలేరు గనుక సత్యాన్ని కూడా ఎవరు అపహరింపలేరు గనుక దేవుడు ఏం చేశాడంటే ఆహాబును యెజెబెలును మరి తన యొక్క కోపం వారి మీదకు వచ్చినప్పుడు ఆహాబు యొక్క రక్తము కుక్కలు నాకాయి, యెజెబెలు మాంసాన్ని కుక్కలు తిన్నట్లు అటువంటి భయంకరమైన ఆయన కోపాగ్ని వారి మీదకు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో వారి అధికారం వారిని కాపాడలేకపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. గనుక దేవుని యొక్క చేతిలో ఉన్న న్యాయాన్ని ఎవరు అపహరింపలేరు, దేవుని చేతిలో ఉన్న సత్యాన్ని కూడా ఎవరు అపహరింపలేరు. ఈ విషయాన్ని గమనించండి. కనుక దేవుడు మన జీవితాల్లో న్యాయము చేయ దేవునిగా ఆయన ఉంటానని ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఆయన ఎరిగేటటువంటి ఆత్మీయతను కలిగే వారిగా మనం ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చు నిత్యజీవముతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా, ఎవడు కూడా ఆయన చేతిలో నుండి మనలను అపహరింపలేడు. అంటే మన శరీరాన్ని కానీ లేక మన ఆత్మను కానీ మన హృదయాన్ని కానీ ఎవరు కూడా ఆయన చేతిలోంచి అపహరింపలేని ఒక గొప్ప భద్రత కాపుదల ఆయన మనకిస్తానని ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నారు. కనుక ఈ మాటలను విశ్వసించి ఈ మాటల్లో ఉన్నటువంటి ఈ దీవెనలు మనం పొందుకుందాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అనుదిన ఈ వాగ్దాన ప్రభువా, ఈ పరిచర్య ద్వారా ప్రభు అనేకులను బలపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ విధముగా నీ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాలను మేము ధ్యానము చేసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ విన్న మా ప్రియులను దీవించి ఈ దినమంతయు మీ సన్నిధి కాపుదల భద్రత ఇచ్చి వాగ్దానములో ఉన్న ప్రతి దీవెన వారికి దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ఈ వాగ్దాన మాటలను శ్రద్ధగా విన్న మా ఆత్మీయులకు ఈ దినమంతయు సదాకాలము తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానముతో మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.